గలిలయ ప్రాంతంలోని చిన్న గ్రామమైన నజరేతులో మరియ జీవించేది. నజరేతు చాలా పేద మరియు సాధారణ గ్రామం. మరియ ఎంతో వినయంగా, పరిశుద్ధంగా, దేవునికి అంకితభావంతో జీవించేది. ఆ కాలంలో యూదుల వివాహాలు సాధారణంగా కుటుంబాల ద్వారా నిర్ణయించబడేవి. మరియ యోసేపుతో నిశ్చితార్థం చేయబడింది. చట్టపరంగా వారు ఇప్పటికీ భార్యాభర్తలుగా పరిగణించబడేవారు, కాని ఇంకా కలిసి నివసించడం ప్రారంభించలేదు. యోసేపు ఒక వడ్రంగి, కష్టపడి పనిచేసి నీతిమంతుడు, ప్రజల గౌరవం పొందిన వ్యక్తి. అతను రాజు దావీదు వంశానికి చెందినవాడు మరియు దేవుడు వారికి మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప బాధ్యతను అప్పగించబోతున్నాడని మరియాగాని యోసేపుగాని తెలియదు. ఒకరోజు మరియ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక దివ్యమైన వెలుగు ఆ గదిని నింపింది. ఆమె ముందుకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. అతని గాబ్రియేలు. మరియ భయంతో వణికిపోయింది. కాని గాబ్రియేలు ఇలా అన్నాడు, మరియా, భయపడకు, నీవు దేవుని కృప పొందినదానివి. తర్వాత అతడు ఒక అద్భుతమైన వార్త చెప్పాడు. నీవు గర్భవతిగా మారి ఒక కుమారునికి జన్మనిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడవుతాడు, అత్యున్నతుని కుమారుడు అని పిలవబడతాడు. మరియ ఆశ్చర్యపోయింది. ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. గాబ్రియేలు ఇలా జవాబిచ్చాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు దిగివస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ క్షణంలోనే మరియా జీవితాన్ని మార్చే నిర్ణయం ఎదుట నిలిచింది. ప్రజలు ఆమెను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆమె అవమానాన్ని ఎదుర్కొనవచ్చు. ఆమె తిరస్కరించబడవచ్చు. కాని మరియా విశ్వాసంతో ఇలా చెప్పింది, నేను ప్రభువుకు సేవకురాలిని. నీ మాట ప్రకారం జరగనివ్వు. ఆ క్షణంలోనే అద్భుతం ప్రారంభమయ్యింది. మరియా గర్భవతిగా ఉందని తెలిసినప్పుడు యోసేపు గుండె పగిలిపోయింది. ఆ బిడ్డ తనది కాదని అతనికి తెలుసు. కాని యోసేపు కరుణగల మనిషి. అతడు మరియాను ప్రజల ముందు అవమానపరచకుండా నిశ్శబ్దంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి యోసేపు నిద్రలో ఉండగా దేవదూత గాబ్రియేలు ప్రత్యక్షమయ్యాడు. ఒక దేవదూత గేబ్రియల్ అతనికి కలలో ప్రత్యక్షమయ్యాడు. దావీదు కుమారుడా యోసేపు, మరియాను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఆమె గర్భంలోని శిశువు పరిశుద్ధాత్మ ద్వారా కలిగినవాడు. ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. యోసేపు నిద్రలేచిన వెంటనే దేవుని మాటకు విధేయుడయ్యాడు. అతడు భయంపై విశ్వాసాన్ని ఎంచుకున్నాడు. ఆ రోజు నుండి మరియాను మరియు ఆమె మోసుకెళ్తున్న శిశువును కాపాడాడు. ఆ కాలంలో రోమా చక్రవర్తి కైసరు అగుస్తు జనగణన చెయ్యమని ఆజ్ఞాపించాడు. ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల స్వస్థలానికి వెళ్లి నమోదు చేసుకోవాలి. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు స్వస్థలం బెత్లెహేము. అందుకే యోసేపు మరియు మరియా నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రయాణం చాలా కష్టమైనది. మరియా గర్భవతిగా ఉంది. రోడ్లు కఠినంగా ఉన్నాయి. రాత్రులు చలిగా ఉన్నాయి. కాని వారు దేవునిపై నమ్మకంతో ముందుకు సాగారు. వారికి పూర్తిగా తెలియకపోయినా ఈ ప్రయాణం ఒక పురాతన ప్రవచనాన్ని నెరవేర్చుతోంది. మెస్సియా బెత్లెహేములో జన్మిస్తాడు. వారు బెత్లెహేముకు చేరేసరికి జనగణన కారణంగా పట్టణం జనాలతో నిండిపోయింది. ఎక్కడా స్థలం లేదు, వసతి లేదు, సరైన ఆశ్రయం లేదు. జంతువులు ఉండే ఒక చిన్న గోతి మాత్రమే ఉంది. అక్కడి నిశ్శబ్దమైన రాత్రిలో యేసు జన్మించాడు. మరియా ఆయనను వస్త్రాలతో చుట్టి ఒక తొట్టెలో పడుకోబెట్టింది.
లోకరక్షకుడు పేదరికంలో, వినయంలో మనుష్య లోకంలోకి ప్రవేశించాడు. అదే సమయంలో దగ్గరలోని పొలాల్లో గొర్రెల కాపరులకు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆకాశం పరలోక మహిమతో నిండిపోయింది. దేవదూతలు ఇలా ప్రకటించారు: అత్యున్నత స్థలములలో దేవునికి మహిమ కలుగును, భూమిపై ఆయన కృప పొందిన మనుష్యులకు సమాధానం కలుగును. కాపరులు వెంటనే బెత్లెహేముకు పరుగెత్తారు. అక్కడ మరియా, యోసేపు మరియు శిశువైన యేసును చూశారు. తూర్పు దేశాలలో మీగీలు అని పిలువబడే జ్ఞానులు నక్షత్రాలను మరియు పురాతన ప్రవచనాలను అధ్యయనం చేసేవారు. యూదులలో ఒక మహారాజు జన్మిస్తాడని తరతరాలుగా ప్రజలు చెప్పుకొచ్చారు. ఒక రాత్రి వారు ఆకాశంలో ఒక అసాధారణ నక్షత్రాన్ని చూశారు. అది పరలోకం నుండి వచ్చిన సంకేతమని వారు నమ్మారు. అందుకే ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ యూదయ దేశం వైపు ప్రయాణం ప్రారంభించారు. చివరకు వారు యెరూషలేముకు చేరుకుని ఇలా అడిగారు: యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? ఆ ప్రశ్న రాజు హెరోదును భయపెట్టింది. హెరోదు క్రూరుడు, అనుమానాస్పద స్వభావం గలవాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడంలో మునిగిపోయినవాడు. అతడు రహస్యంగా జ్ఞానులతో మాట్లాడుతూ ఆ శిశువును కనుగొని తనకు తెలియజేయమన్నాడు. జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్లారు. ఆ నక్షత్రం చివరకు యేసు ఉన్న చోట ఆగింది. వారు శిశువును చూసినప్పుడు ఆయన ముందు మోకరిల్లి ఆరాధించారు. వారు కానుకలు సమర్పించారు. బంగారం రాజత్వానికి సూచిక, గంధపు ధూపం దైవత్వానికి సూచిక, ముర్రు బాధ మరియు త్యాగానికి సూచిక. ఆ రాత్రి హెరోదుని వద్దకు తిరిగి వెళ్ళవద్దని దేవుడు కలలో వారికి హెచ్చరించాడు. అందువల్ల వారు వేరే మార్గం ద్వారా తిరిగి వెళ్ళిపోయారు. జ్ఞానులు తిరిగి రాలేదని తెలిసినప్పుడు హెరోదు ఆగ్రహంతో మండిపోయాడు. తన అధికారాన్ని కోల్పోతానని భయంతో బెత్లెహేములోని చిన్న బాలురను చంపమని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఈ ఘోర సంఘటనను నిర్దోషుల హత్య అని పిలుస్తారు.
కాని సైనికులు చేరుకునే ముందే దేవుడు మళ్ళీ జోక్యం చేసుకున్నాడు. దేవదూత గాబ్రియేల్ యోసేపుకు కలలో ప్రత్యక్షమయ్యాడు. లేచి శిశువును మరియు ఆయన తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను చెప్పే వరకు అక్కడే ఉండు. హెరోదు ఆ శిశువును చంపడానికి వెతుకుతున్నాడు. యోసేపు వెంటనే విధేయుడయ్యాడు. అర్ధరాత్రి సమయంలో అతడు మరియాను మరియు శిశువైన యేసును తీసుకుని ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తు హెరోదు అధికారానికి బయట ఉండేది. అందువల్ల అది వారికి సురక్షితమైన ఆశ్రయంగా మారింది. కొంతకాలం వారు విదేశీయులుగా అక్కడ జీవించారు. కాని దేవుడు వారిని కాపాడుతూనే ఉన్నాడు. హెరోదు మరణించిన తర్వాత మరొకసారి దేవదూత యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు తిరిగి వెళ్ళడం సురక్షితం. అందుకే యోసేపు మరియాను మరియు యేసును తీసుకొని తిరిగి నజరేతుకు వచ్చాడు. అక్కడ యేసు నిశ్శబ్దంగా పెరిగాడు. యోసేపు ఆయనకు వడ్రంగి పని నేర్పించాడు. మరియా ప్రేమతో మరియు జ్ఞానంతో ఆయనను పెంచింది. దేవుని కుమారుడు సాధారణ మనుషుల మధ్య జీవిస్తూ నేర్చుకుంటూ పెరుగుతూ తన సేవకు సిద్ధమయ్యాడు. మరియా మరియు యోసేపు కథ కేవలం అద్భుతాల కథ కాదు. అది అనిశ్చితిలో విధేయత గురించి, బాధలో విశ్వాసం గురించి. దేవుని యోచన పూర్తిగా అర్థం కాకపోయినా ఆయనపై నమ్మకం ఉంచడం గురించి. వారు సాధారణ మనుషులే, కాని వారు దేవునికి అవును అన్నారు. మరియు వారి ద్వారా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. వారికి దేవుని ప్రణాళిక పూర్తిగా అర్థం కాలేదు, కానీ వారు విశ్వసించారు. ఆ విశ్వాసం ద్వారా రక్షకుడు ప్రపంచంలోకి వచ్చాడు. మరియా బాధను చూసింది. యోసేపు భయాన్ని ఎదుర్కొన్నాడు. కాని వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు.